देवेभ्यो देवात्यायं दीर्घमायुः सहस्रशीर्षा पुरुषः ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्वां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः सकलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमो सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः भूमिर्भूम्नाद्यौर्वर्णान्तरिक्षं महिद्महौपरितेतेग्निजितेग्निर्नादमयङ्गौ पृष्ठदक्रमिकसनन्मातरं पुनः हरिः ओम हरिः ओम भद्रं कर्णे विस्फुरयाम देवाः भद्रं पश्येमाक्षपर्यन्त्या स्थिरैरङ्गैस्तुवागुंसस्तनोभिर्व्यसेम देवहितं ददायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सशिवसारिसेन्द्र सोक्ष परमस्वराटुतमुं पुरुषं कृष्णपिंडलं ऊर्ध्व కొంతవరకు దాతల సాయంతో ప్రభుత్వ సాయంతో వచ్చినటువంటి కార్యక్రమంతో సీసీ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. గ్రామస్తులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహకరించి దాన్ని పూర్తి చేసుకోవాలని సవినయంగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జరిగిందో చెల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు సుమారు 400 మంది రైతులు ఆ మల్లన్న సాగర్ కాలువ నిర్మాణం పూర్తయింది. ఒకవైపు నుంచి ఊరు వైపు నుంచి పొలాల వైపు వెళ్ళడానికి ఆ కాలువ వైపు పైన ఒక బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది. ఇప్పుడే సంబంధిత డిఈ గారిని ఆదేశించినాం. ఈరోజు మధ్యాహ్నం వరకు డిఈ గారు వచ్చి ఇక్కడ కాలువ పైన బ్రిడ్జ్ కట్టడానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్స్ రెడీ చేస్తారు. గ్రామస్తుల సమస్యని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని డిఈ గారికి సూచించారు. హైడ్రా వెనక్కి తిరిగిన పక్కకు మలిగిన నీళ్లలో కట్టిన ఇళ్లను కంప్లీట్ అయిన ఇళ్లను కూల్చేయకుండా హైడ్రా పనితీరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయిన బ్యాంకులోనున్న 10 ఏళ్ల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నా అవి కూలగొట్టాల్సిందే. 100% FTL బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే. ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో మనిషికి 100 గజాలు 200 గజాలు 250 గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు. కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే. హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యూ క్విట్ ద జాబ్, ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు. థ్యాంక్ యూ.